నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మహిళా జూనియర్ కాలేజీలో ఈరోజు ఆర్మూరులోని 36వ కౌన్సిల్ సభ్యుల్ని బలపరిచినట్లు వినయ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ఇప్పటివరకు 2 సంవత్సరాల నుండి అభివృద్ధి చేస్తున్న ఆర్మూరు ప్రజలు చూస్తున్నారని తెలిపారు. జనవరిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు ఒకటే విన్నపం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఎన్ని రకాలుగా పనులు చేస్తున్నాయి అవన్నీ కూడా గ్రహించండి. అదే రకంగా ఆర్మూరు పట్టణంలో 50 కోట్లతో టీఎఫ్ఐడిసి నిధులు తీసుకురావడం జరిగింది. ప్రతి వార్డులో సుమారు 1.5-2 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. మినీ ట్యాంక్ బండ్ 4 కోట్లతో కడుతున్నాం. 43 కోట్లతోని అమృత్ 2 కింద మొన్ననే మంత్రి సీతక్క గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా రానున్న 30-40 సంవత్సరాల వరకు ఆర్మూరు పట్టణానికి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చేయడమే ఈ యొక్క 43 కోట్ల రూపాయలతోని మనం ఆ యొక్క కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా మొన్న యుఐడిఎఫ్ కింద 18 కోట్ల 70 లక్షల రూపాయలు 19 కోట్ల 70 లక్షల రూపాయలు కూడా మనకి మంజూరైంది. అవి కూడా టెండర్ అయిపోయి ఉన్నాయి. ఎలక్షన్ కాగానే దాన్ని కూడా వార్డులో రోడ్స్ డ్రైనేజ్ కింద కూడా పెట్టి అభివృద్ధి చేస్తాం. తప్పకుండా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. తప్పకుండా అన్ని విధాలుగా ప్రజలకి సేవ చేసే విధంగా 36 మంది అభ్యర్థులు మంచి అభ్యర్థుల్ని బలపరిచినాం. ప్రతి వార్డుల అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. కనుక కంపల్సరీగా ఆర్మూరు మున్సిపల్ గడ్డ మీద భారీ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపియాల్సిందిగా ఆర్మూరు పట్టణ ప్రజలకి విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకి నామినేషన్లో 36 వార్డులకు గాను సుమారు 75 అప్లికేషన్స్ ఇచ్చారు. అందులో చాలామందితో మాట్లాడుతున్నాం. కొంతమందికి సిద్ధులగుట్ట పైన కానీ లేకపోతే కోఆప్షన్ కానీ చాలా వరకు అకామిడేట్ చేస్తాం. అదే పార్టీ పదవులు కూడా ఉంటాయి, దాంట్లో కూడా అకామిడేట్ చేస్తాం. అదేవిధంగా కొంతమంది రెబల్గా కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు ఒకటే కోరుతున్నా, మన ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు కనుక రెబల్గా రాకండి. రెబల్గా వస్తే ఏమవుతుందంటే ఈరోజు పరిస్థితి టీఆర్ఎస్కి గుండు 0. కానీ రెబల్ వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడక్కడ మన ఇద్దరు కొట్టుకుంటే అక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఆ 2 కూడా టీఆర్ఎస్కి రావద్దు అంటే రెబల్గా పోటీ చేయకండి. సుమారు నాకు తెలిసి బీజేపీకి కూడా 3-4 కన్నా ఎక్కువ ఏం రావు. ఏదున్నా సరే 30 సీట్ల కన్నా అధికంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.